సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఎవరిదా శంఖారావం? ఈ యమపురికే తెంచి ఇంతటి దుష్కృత్యం చేయ సాహసించిన వాడెవ్వడు? అతనిని మా సముఖానికి తక్షణమే ప్రవేశపెట్టండి. క్షమించాలి ప్రభు. బాల్యావస్థలో ఉన్న ఇద్దరు బాలురు ఏ విధంగానూ తమ పార్థివ శరీరాలతో యమపురి సింహద్వారం చెంతకు చేరుకున్నారు. ఆ ఇరువురిని తమరే స్వయంగా వచ్చి దర్శించాలట. మేము వారిని వారించిన తరువాత వారో మాయా శంఖాన్ని ప్రళయం సంభవించేలా పూరించడం ప్రారంభించారు. ఆ శంఖారావంతో యమపురి సింహద్వారం నుంచి మన ఈ రాజమహల వరకు అల్లకల్లోలం అయిపోతుంది. అల్లకల్లోలం. యమదండాన్నే శక్తిహీనం చేసి మాతో ఢీకొనగలవారు ఎవరున్నారు? వారిని స్వయంగా మేమే వెళ్ళి చూడవలసినదే. పరంధామ, హే త్రిలోక విజేత, హే జగత్పిత, తమ దాసుని తప్పిదాన్ని మన్నించి దయతో నాయి నమస్సులు స్వీకరించండి. ఈ దాసుని ఆజ్ఞాపించండి. మేము మహాముని సాందీపని పుత్రుడు పునర్దత్తుని తమ నుంచి తీసుకువెళ్ళడానికి వచ్చాం. జన్మ కర్మానుసారం అతడు ఎక్కడున్నప్పటికీ తీసుకొచ్చి మాకు అప్పగించాలి. ఇదే మా ఆజ్ఞ. తక్షణమే జరగాలి. హే సర్వశక్తిమాన్య, మా వద్దకు సర్వ ప్రాణులు జీవాత్మ రూపంలోనే వస్తాయి. కావున తమకు ఆ రూపంలోనే అప్పగించగలను. తమకు ఆ జీవిని పార్థివ శరీరంతో ఇవ్వగలిగే శక్తి నాకు లేదు పరంధామ. దాని గూర్చి తమరు చింతించకండి. మాకు తమరు అతని జీవాత్మని అప్పగించండి. తమ ఆజ్ఞ ప్రభు. హే మహాత్మా, మేము తమ కర్మనిష్టలకు అతి ప్రసన్నులమైనాము. మా యొక్క ఆశీర్వాదం వలన మా శ్రీచరణముల చెంత తమ భక్తి చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. గురుమాత! ఏమిటి సుతామా? గురుమాత, గురుమాత, కృష్ణయ్య వస్తున్నాడు. కృష్ణ ఇస్తున్నాడా? అవును గురుమాత, అతనితో తమ పుత్రుడు పునర్దత్తుడు కూడా వస్తున్నాడు. ఎవరో మా పునర్దత్తుడు వస్తున్నాడా?
ఏమన్నా పునర్దత్తులు వస్తున్నాడా? అవును గురుదేవా, కృష్ణ బలరాముల వెంట తమ పునరుద్ధతుడు వస్తున్నాడు. అటు చూడండి. మాతా 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 పితృదేవా పితృదేవా మాతా 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 కుమారా, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? చెప్పు నాయనా, ఎక్కడికి వెళ్ళావు? మాత, స్నానం చేస్తుండగా నా కాలు జారి సముద్రపు అలలో కొట్టుకుపోయాను. తర్వాత ఏమైంది? ఎలా తప్పించుకున్నావు? ఏమో గుర్తులేదు. నేను బహుశా స్పృహలో లేననుకుంటా. తరువాత ఆపై అలలపై తేలుతూ ఎటు వెళ్ళేనా కూడా గుర్తులేదు. ఒకటి మాత్రం గుర్తుంది, అప్పుడప్పుడు చీకటి, అప్పుడప్పుడు వెలుతురు, పూర్తయమయం. ఏమీ అర్థం కాలేదు. స్పృహ వచ్చిన తర్వాత ఈ ఇద్దరు కనిపించారు. వీరు నాకు ఏదో ఔషధం పట్టిస్తున్నారు. నాతో వీరు నీ మాతాపితలు నిన్ను వెతకటానికి పంపించారన్నారు. అలా వచించటం నీ వినమ్రత కృష్ణ. ఎందుకంటే నేడు ఈ మృతబాలునికి జీవదానం చేసి నీవు అద్భుతం సృష్టించావు. ఇప్పుడు నా నమ్మకం దృఢపడింది. నీవు సాధారణ మానవుడివి కావు, దైవ స్వరూపుడవు.